డే మొత్తం కూడా చాలా ఎనర్జీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ జ్యూస్ అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటది. చూస్తే ఇది బీట్రూట్ జ్యూస్ లాగా ఉంది కదా, బీట్రూట్ తో పాటు ఇంకా కొన్ని వెరైటీస్ దీంట్లో ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుంటది. ఎలానో ఈ ప్రాసెస్ అంతా మిస్ అవ్వకుండా పూర్తిగా చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ వస్తూ ఉంటాయి. క్యారెట్ ని అయితే ఇప్పుడు ఒకటైతే తీసుకొని పొట్టు తీసుకున్న తర్వాత మొత్తం కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు ఇలా సన్నగా కట్ చేయమంటున్నాను మొత్తం కూడా చెప్తాను క్లియర్ గా. బీట్రూట్ కూడా చిన్న సైజులో ఉన్నది ఒకటి తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు పిప్ అనేది వస్తుంది కదా, ఫిల్టర్ చేసినప్పుడు అది వేస్ట్ అనేది పడేస్తూ ఉంటాం. కానీ మిక్సీ ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే అస్సలు పిప్ అనేది రాకుండా మొత్తం కూడా లిక్విడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ అయితే మనం 12 అయితే తీసుకున్నాం. ఇత్తులు లేకుండా ఉండే జ్యూస్ తీసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఇక్కడ యాపిల్ కూడా ఇలాగా సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఒక యాపిల్ తీసుకోవాలి. ఇక్కడ అరటిపండు కూడా ఒకటి బాగా